కుడుమల గారు సార్ మీరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ టైం తీసుకోను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు చేస్తాను లేదా సినిమాలో పని చేస్తానంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు అందరూ కొడతారండి. కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మి పంపించినందుకు ఫస్ట్ నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉండడానికి రీజన్ వాళ్లే. ఆ ఫ్యామిలీ తర్వాత నాకున్న ఫ్యామిలీ ఎవరనంటే నితిన్ అన్న ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయన ఫస్ట్ నేను దిల్ సినిమాకి ఫ్యాన్ని, ఆ తర్వాత ఆయన దిల్ సినిమాకి ఫ్యాన్ని, ఆ తర్వాత నేను ఆ సినిమాకి అసోసియేట్ గా పనిచేశాను. అప్పుడు నితిన్ అన్నతో పరిచయం. చెలో చూసిన తర్వాత ఆయన పిలిచి చాలా బాగా చేశామని చెప్పారు. అప్పుడు అనుకున్నాం భీష్మ ఇద్దరం కలిసి డెలివర్ చేయగలిగాము. అండ్ ఆఫ్టర్ దట్ 5 years బ్యాక్ భీష్మ వచ్చింది. ఈ మధ్యలో ఈ 5 years లో అనుకున్న ఏవి అవ్వలేదు. సో ఎక్కడో టైం అంతా కరెక్ట్ గా లేదు అనుకున్న టైంలో నేను నితిన్ అన్నకి చెప్తా ఉంటే నితిన్ అన్న అలా చూసేవాడు. అంటే సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసినట్టు నా కష్టాలు ఆయనకి చెప్తున్నా. ఆయన చూడండి ఎన్ని కష్టాలు చూశారు. ఆయన చూసి దాని నుంచి బయటకు వచ్చి ఎప్పటికప్పుడు వెరీ వెరీ పాజిటివ్ మ్యాన్. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజన్ నితిన్ అన్న. అండ్ ఈ సినిమాని ఇలా తీయగలిగాను అని అంటే రీజన్ కేవలం మా నవీన్ గారు అండ్ రవి గారు వల్లే. సో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్, నేను ఇప్పటిదాకా అంత సపోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ రోజు వరకు కూడా ఏ క్వశ్చన్ అడగరు. ఆ సినిమా అంత గ్రాండియర్గా ఉంది. మీరు ట్రైలర్లో చూసింది కొంచెమే, కానీ సినిమాలో చాలా చాలా గ్రాండియర్గా ఉంటుంది. చాలా పెద్ద స్పాన్ ఉంటుంది. బట్ నన్ను నమ్మి సినిమా చేసినందుకు, ఇంత ఖర్చు చేసినందుకు నవీన్ సార్ నన్ను నమ్మి మీరు సినిమాకి ఇంత ఖర్చు పెట్టి ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగకుండా ఇంత మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను స్టేజ్ మీద చెప్తున్నాను సార్, మీరు ఏ రోజు సినిమా తీయమనంటే ఆ రోజు బ్లైండ్గా వచ్చి సినిమా చేస్తాను సార్ నేను. మీరు ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అనుకున్న ఫస్ట్ రష్మికని హీరోయిన్ అనుకున్నాము, కానీ డేట్స్ ఇష్యూ వల్ల రష్మిక చేయలేకపోయినప్పుడు అరే ఎలా ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్టారే దీన్ని అంటే ఈ ప్లేస్ని మ్యాచ్ చేయగలదు అని అనుకున్నప్పుడు ఆ టైంలో నేను లీలాను అప్రోచ్ అవ్వంగానే అంత బిజీలో ఉండి కూడా కేవలం నా మీద నమ్మకంతో, సినిమా అంటే ఇష్టంతో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ లీలా. నీకు మీ మమ్మీకి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీ అసలు ఆ క్యారెక్టర్కి అయితే సూపర్ ఫిట్ అయ్యావు. నువ్వు అయితే చాలా బాగా చేసావు. అండ్ సో ఇంతమంది మీ అందరు కనిపిస్తున్నారండి. బట్ వెనకాల ఉండే హీరోలు చాలా మంది ఉన్నారు. దాంట్లో నా టీం సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కోటి, రామ్ కుమార్ గారు, అండ్ ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, వీళ్ళందరూ లేకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు. అండ్ నా టీం, నా స్క్రిప్ట్లో నాతో పాటు పగలు రాత్రి కష్టపడిన ప్రభావ్కి, అండ్ ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్ టైంలో ఉన్న భరత్కి, అట్లాగే నా డైరెక్షన్ టీం నవీన్, సత్యం గారు, రత్న, సూర్య, వెంకట్, ఇంకా చైతు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరి పేర్లు తెలియాలని చెప్పానండి, బికాజ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాని ఈ రేంజ్ ఇప్పుడు ఇంత బజ్ వచ్చిందంటే దానికి 2 reasons అండి. ఒకటి అదిదా సర్ప్రైజ్ సాంగ్, కేతికా శర్మ, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ వీ గాట్ ద ఇనిషియల్ హ్యూజ్ బజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్. యూ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఈ సినిమాలో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది. ఒక చిన్న క్యామియో రోల్ అండి, బట్ దానికి చాలా ఇంపాక్ట్ ఉంది. ఆ ఇంపాక్ట్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాలి అని నేను సరదాగా డేవిడ్ వార్నర్ గారు అయితే బాగుంటుందేమో అని నితిన్ గారికి అండ్ రవి గారికి, నవీన్ గారికి చెప్తే, మేము ఊరికే డిస్కషనే వచ్చింది. బట్ రవి గారు సీరియస్ గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ గారిని మీటింగ్ సెట్ చేశారు. ఆయన ఇక్కడికి వచ్చారంటే రీజన్ మాత్రం రవి గారికి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కాన్ఫిడెన్స్ వల్లే డేవిడ్ వార్నర్ సార్ ఇక్కడ ఈరోజు టాలీవుడ్ లో డెబ్యూ చేశారు, ఇండియన్ స్క్రీన్ మీద డెబ్యూ చేశారు. అండ్ వార్నర్ సార్కి కలవంగానే, ఐడియా చెప్పంగానే, ప్రజెంటేషన్ ఇవ్వంగానే, ఆయన ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినాయి, బట్ ఎందుకో నాకు ఆ వైబ్ రాలేదు. బట్ ఐ లవ్ దిస్ వైబ్. సో డెఫినెట్ గా చేస్తున్నా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. మన వార్నర్ మామ, మన డేవిడ్ బాయ్. అండ్ చాలా చిన్నదండి క్యారెక్టర్, బట్ స్టిల్ చాలా సర్ప్రైజ్ ఉంటుంది క్యారెక్టర్లో. నేను టీం అందరం చాలా ఎక్సైట్ అయి ఉన్నాం. అండ్ ఈ సినిమాలో విలన్ గా చేసిన మా దేవదత్ గారు బయట చాలా సాఫ్ట్, బట్ సినిమాలో చాలా హార్ష్ గా ఉంటారు. అండ్ మా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు అండ్ కేకే గారు
అండ్ అసలు అదిదా సర్ప్రైజ్కి అంత మంచి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే శేఖర్ మాస్టర్, మోయిన్ మాస్టర్ ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారండి. మా హరి గారికి అండ్ మా డిస్ట్రిబ్యూటర్ శశి గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నా స్పీచ్ బోర్ కొట్టించు ఉండొచ్చు, బట్ ఒక డైరెక్టర్గా అందరికీ చెప్పాలండి, థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఇది ఒక్కటే స్టేజ్, అందరికీ థ్యాంక్స్ చెప్పే స్టేజ్. 100% March 28 మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం. అండ్ మా ఆర్టిస్టులు సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా మంది చాలా బాగా చేశారండి, అందరూ ఉన్నారు ఇక్కడ. సో సీ యూ ఆల్ ఆన్ March 28 ఇన్ థియేటర్స్. డెఫినెట్గా మీరు డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, అండ్ మా ప్రమోషన్స్ ఇంత బజ్ వచ్చి ఇంత బాగా అవడానికి కారణం మన చాయ్ బిస్కెట్ అనురాగ్ అండ్ టీం, అలాగే మన మనోజ్ #మనోజ్. మీరు మీ టీం అందరూ చాలా బాగా కష్టపడ్డారు, మంచి మంచి కాన్సెప్ట్లు ఇచ్చారు. ఈ రోజు ప్రతి ఆనెస్ట్ పాడ్కాస్ట్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ రాబిన్హుడ్ ప్రమోషనల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. ఇబ్బంది ఏం లేదు, మా గురించి ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది వద్దు సార్, వద్దులేండి. వద్దు సార్, Thank you. అడిగించుకున్నట్టు తెలిసిపోయింది. వద్దు సార్, మీరు హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. వెంకీ గారు, కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ నౌ సౌండ్ కొంచెం కిసిక్ లెక్కలో రావాలి, అప్పుడే మా క్యూడీ, మా బ్యూటిఫుల్ శ్రీలీల ముందుకొచ్చి మాట్లాడతారు. సారీ అండి, మళ్ళీ మర్చిపోయాను. సారీ. వద్దు సార్, నా గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు మర్చిపోయానండి. ఆయన నిజంగా చాలా నేను కథ రాసుకున్నప్పుడు ఆయన్నే ఊహించుకుని రాసుకున్నానండి. అండ్ ఆయన నేను ఊహించుకున్న దానికంటే చాలా బాగా చేశారు. అట్లాగే వెన్నెల కిషోర్ భయ్య కూడా చాలా బాగా చేశారు. సో వీళ్ళ నలుగురు రైడ్ డెఫినెట్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. షూర్. ఓకే, శ్రీలీల ఫర్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా చాలా